మహామల్లు. పూర్వకాలమందు ఒకప్పుడు శుంభావతి నగరాన్ని శంబాలుడనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లుల వీరుల గల పరివారం ఉండేది. ఒకప్పుడు మహామల్లుడనే ఒక గొప్ప వస్తాదు శంబాలుని ఆస్థానానికి వేంచేశాడు. ఆయన దేశ దేశాల్లో ఎంతమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు పతకాలు పొందినవాడు. నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు అని చేతికి తొడా వేసుకున్నటువంటి మొనగాడు. మహామల్లు శంబల్బ మహారాజు వద్దకు వెళ్ళి, మీ ఆస్థానంలో నన్ను గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే సరే, లేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకొని నాకు బిరుదు పత్రం ఇప్పించండి అని సవాల్ చేశాడు. అందరూ తెల్లబోయారు. ఏం చెప్పినా రాజుకు తోచింది కాదు. వెంటనే మంత్రి లేచి, దీనికేమున్నది ప్రభు, మన ఆస్థానంలో ఉంటూ ఉండే చండ ప్రచండ దొర్దండ గుండుమల్లు గారికి ఈ లోకంలో సాటెవరు? వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా, ఎల్లుండి పాటికి రానే వస్తారు. వస్తూనే ఈ మహామల్లు గారికి బదులు చెప్పనే చెప్తారు అన్నాడు. వెంటనే మహామల్లుకు సమస్త సమర్యాదలతోనూ చక్కటి బస ఏర్పాటైంది. మహామల్లు బసలో కూర్చున్నాడే కాని మంత్రి మాటలు విన్నప్పటి నుంచి మనస్సు అదోలాగా మారిపోయింది. పరిచారకులను చేరబిల్చి ఆ గుండుమల్లు గురించి బొగటాలు అడిగాడు ఆత్రంతో. అందుకు పరిచారకులు, ఆయనేనండి ఇక్కడ మల్లులందరికీ గురువు. వారు యోగ సాధనలో ఉంటారు. తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరు పోతుందేమోననే సమయం వస్తే తప్ప సామాన్యంగా బయటికి రారు అని చెప్పారు. మర్నాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం నిర్మించారు. దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు. ఇది చూచి ఆశ్చర్యపడి, ఏమిటి అని అడిగాడు మహామల్లు. అందుకు సేవకులు, ఏముందండి, మా గండుమల్లు గారు దయచేస్తారు. వారు సామాన్యులా? మామూలు గుమ్మం సరిపోదు వారికి, అందుకనే అసింహద్వారము ఆ భవనమును అని బదులు చెప్పారు. ఇల్లు కట్టే పనివాళ్ళతో మేస్త్రి, అరే బాగా గట్టిగా దిమిషా కొట్టండి, మన గుండుమల్లు గారు అడుగులు వేశారంటే నేల దిగిపడిపోయి గోతులు పడిపోతుంది సుమా, జాగ్రత్త అంటూ హెచ్చరింపసాగాడు. మహామల్లు చూస్తూ ఉండగానే గంగాలంతోనూ బండ్లతోనూ వెన్న బాదం పప్పులు వస్తాదులు తినే పదార్థాలు వచ్చిపడినాయి. ఆ అట్టహాసమంతా పరిశీలనగా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు. ఆ మర్నాడు గుండుమల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారని నగరం అంతటా మారుమోగింది. అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా 28 గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన సారట వచ్చి భవనం వాకిటి నిలిచింది. పరివారమంతా చండ ప్రచండ దొర్దండ గుండుమల్లు గారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు. మల్లు గారికి స్వాగతం ఇవ్వడానికని మహారాజు గారు స్వయంగా ఆ సారట వద్దకు వచ్చారు. మహామల్లు గారికి గుండుమల్లు గారిని పరిచయం చేద్దామని మంత్రి ఆయన బసకు వెళ్ళి చూచాడు. ఏమున్నది అక్కడ? బస ఖాళీ. బిరుదులు వహించిన మహామల్లు గారు ఎప్పుడు ఎలా మాయమయ్యారో ఎవ్వలకు తెలియనే తెలీదు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.